సార్ కొందరు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రై చేసి వారికి చాలా సంవత్సరాలు రాదు, జాబ్ రాకుండా వాటి కోసమే సంవత్సరాలు వాళ్ళు అంటే టైం వేస్ట్ అనకూడదు, బట్ వాటి కోసం స్పెండ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ గ్యాప్లో అనుకుంటారు ప్రైవేట్ జాబ్స్ చేసి మనం ఇంతకన్నా ఎక్కువ సంపాదించుకునే వాళ్ళం కదా అని కూడా వాళ్ళకి అలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. టైం వేస్ట్ చేసాము అని ఫీలింగ్ వస్తుంది. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు సార్? గవర్నమెంట్ జాబ్స్ అండ్ కార్పొరేట్ జాబ్స్ ఆర్ ప్రైవేట్ జాబ్స్ బోత్ ఆర్ ఈక్వల్ అండి నన్ను అడిగితే. ఓ రంగా చెప్పాలి అంటే కార్పొరేట్ జాబ్స్లో మనకి లక్షల జీతాలు ఉంటాయండి. ప్రైవేట్ జాబ్స్లో గవర్నమెంట్ జాబ్లో ఏంటంటే సర్వీస్ చేయాలి, పబ్లిక్కి అందుబాటులో ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు ఇందులోకి వస్తారు. కాకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు ఈరోజు అశోక్ నగర్లో మా విద్యార్థుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు అబ్బాయిలుగా వచ్చారు, ఇప్పుడు అంకుల్స్గా మారిపోయారండి. అంటే వాళ్ళ పాపం గ్రాడ్యుయేషన్ పూర్తయినట్టు వచ్చారండి, 5-10 సంవత్సరాలండి. కొంతమంది పరిస్థితి చూస్తే 15-20 సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడే ఆ యొక్క ఇదిలో ఉండిపోయినటువంటి వాళ్ళు. వీళ్ళకి నేను ఇచ్చేటువంటి సజెషన్ ఒకటే అండి, జాబ్ అనేటువంటిది మీరు చూసుకుంటే కనుక అవకాశం లాంటిదండి. ఆ టైంకి మీకు నోటిఫికేషన్ రావచ్చు, రాకపోవచ్చు. మీకు ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి కూడా ఉండాలి. ప్లాన్ ఏ గవర్నమెంట్ జాబ్ అయితే ప్లాన్ బి ప్రైవేట్ జాబ్ అనేటువంటిది ఖచ్చితంగా మీరు ఎంచుకోవాలి. ఈరోజు కార్పొరేట్ కాలేజెస్ లేవా, ప్రైవేట్ కాలేజెస్ లేవా? ఇప్పుడు గవర్నమెంట్ లెక్చరరే అవ్వాలని ఉన్నదా, గవర్నమెంట్ టీచరే అవ్వాలని లేదా? మరి ఇక్కడ ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి శాలరీస్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి కెరీర్ ఉంది. కాబట్టి మైండ్ సెట్ అనేటువంటి మార్చుకోవాలి. అవసరమైనటువంటి స్కిల్స్ అనేటువంటి డెవలప్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఈరోజు మన గైడ్ ప్రోగ్రాంలో కూడా మీరు చూడండి, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, జనరల్ ఇంగ్లీష్ గురించి, ఆ ఇంటర్వ్యూ స్కిల్స్ గురించి, లేకపోతే ఏదైనా విషయాన్ని ఫార్వర్డ్ చేయడం కోసం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా సలహాలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా అభ్యర్థికి కావాల్సినటువంటి అంశాలు ఈరోజు ఒక కార్పొరేట్ ఉద్యోగానికి కానీ ప్రైవేట్ ఉద్యోగానికి కావాల్సింది. కాబట్టి ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు లక్షల్లో ప్రిపేర్ అయితే వేలల్లో ఉద్యోగాలు వస్తాయి. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్లాన్ బి అనేటువంటిది ఉండాలి. సంవత్సరాల తరబడి ఇక్కడ ఉంటే కనుక వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి జీవితం అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కానీ, మా యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కానీ మన యొక్క క్యారెక్టర్ మారుస్తుందండి. ఇట్ గివ్స్ యూ డిఫరెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి చాలా బాగా జరుగుతుంది. సొసైటీల పట్ల ఎలా రెస్పాండ్ అవ్వాలనేటువంటి విషయం తెలుస్తుంది. సొసైటీ పట్ల బాధ్యతను పెంచుతుంది. ఇన్ని అద్భుతమైనటువంటి లక్షణాలు నేర్చుకున్న తర్వాత ఈ సర్వీసెస్ సొసైటీకి ఉపయోగపడకపోతే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ప్లాన్ బి ప్రైవేట్ జాబ్ అనేటువంటిది కూడా ఉండాలండి. సో ఈ విధంగా చేస్తే కనుక అభ్యర్థులు చాలా బాగుంది.